శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అష్టాదశో అధ్యాయ మోక్ష సన్యాస యోగ. ఈవేళ మనం 72వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణస్తస్తే ధనంజయ. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, నా ఈ బోధను నీవు ఏకాగ్ర మనసుతో వింటివా? అజ్ఞాన జనితమగు నీ యొక్క భ్రమ సంపూర్ణముగా నశించినదా అని అంటూ ఉన్నాడు పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ తాను చెప్పదలంచిన బోధనంతను చెప్పివైచి కట్టకడకు అర్జునుని ఈ విధముగా ప్రశ్నించుతున్నాడు. ఈ వాక్యముచే గీతాచార్యుని బోధ ఎంతయు పరిసమాప్తమైపోవును. ఓ అర్జున, నా ఈ వాక్యములో నీవు ఏకాగ్రచిత్తుడవై వింటివా? నీ భ్రమ నశించినదా అని భగవానుడు ప్రశ్నించింది. రోగికి ఔషధమును సంగిన పిదప అతని రోగము శమించినదా అని అడుగుట వైద్యుని యొక్క కర్తవ్యమై ఉన్నది కదా. అదే విధముగా భవరోగ వైద్యుడకు శ్రీకృష్ణ పరమాత్మయు ఆ ప్రకారమే చేసిరి. అజ్ఞాన రుగ్మతచే బాధితుడగు అర్జునునకు గీతాశాస్త్రము అను ఔషధమును సంగి భ్రమరూపమగు అతని వ్యాధి శమించినదా అని ప్రశ్నించుతున్నారు పరమాత్మ. ధ్యానించునప్పుడు గాని, శ్రవణము చేయునప్పుడు గాని, విచారణ సల్పునప్పుడు గాని మనస్సు ఏకాగ్రముగా నుండవలెను. చంచల చిత్తముతో ఏది చేసినను ప్రయోజనకరముగా నుండదు. చంచల జలమందు సూర్య ప్రతిబింబము ఏ విధముగా చంచలముగా కనపడకుండా ఉండునో, అదే విధముగా చంచల దర్పణమందు ముఖము అద్దమునందు కదులుతూ ఉన్న అద్దమునందు ముఖము ఏ విధంగా నీకు సరిగా కనపడకుండా ఉండునో, ఆత్మ సరిగా ప్రతిబింబించదు చంచల మనస్సు కలిగినటువంటి వాడికి. శ్రవణాదులను సరిగా జరగవు. మరియు అది యుద్ధ కల్లోల సందర్భము గనుక అర్జునుని మనస్సు ఏమైనా విక్షేపమును పొంది ఉండి ఏకాగ్రతను కోల్పోయినచో తాను గావించిన బోధ ఎంతయు నిరుపయోగమగును. కావున భగవానుడిట్టి ప్రశ్న వేయుట సముచితముగానే ఉన్నది అని పెద్దల యొక్క అభిప్రాయం. ప్రతి వారును తాము పారాయణము చేయునప్పుడు గాని, తత్వ విచారణ సలుపునప్పుడు గాని, ధ్యానమనర్చునప్పుడు గాని మనస్సును బహిర్ముఖముగా పరిగెత్తనీయక ఏకాగ్రముగా నుంచుకొనవలెను. ఇది తుట్టతుదకు భగవానుడు గావించిన బోధ. మనస్సును ఏకాగ్రపరుచుకొని శ్రవణాదులను నర్చి అజ్ఞానమును సమూలముగా నశింపజేసుకొనుడు అను ఈ వాక్యమే శ్రీకృష్ణ పరమాత్మ గీతా శాస్త్రమందు గావించిన అంతిమోపదేశం. అజ్ఞాన సమ్మోహ అనగా మోహమునకు, భ్రమకు కారణము అజ్ఞానము. అజ్ఞానము చేయ మనుజుడు త్రాటిని చూసి పాము అను భ్రమలో పడిపోవును. అట్లే అజ్ఞానము చే అనిత్య వస్తువు నిత్యమను మోహములో జీవుడు పడిపోవును. కాబట్టి అజ్ఞానము వలన కలిగిన అర్జునుని మోహము తన బంధువులు చనిపోవుదురని దుఃఖము శ్రీకృష్ణ పరమాత్మ చే ఉపదేశింపబడిన జ్ఞానముచే నశించిపోయెను. ఆ యొక్క భ్రమ అంతా కూడా అది నశించినదా లేదా అని భగవానుడు అర్జునుని ప్రశ్నించుతున్నారు. ప్రణస్థ అనగా ఔషధము శక్తివంతమైనది యగుతో రోగము సంపూర్తిగా నయమైపోవును కదా. అట్లానే శ్రీకృష్ణుని అనుపమ జ్ఞాన భేష ఔషధముచే అర్జునుని భవరోగము సంపూర్తిగా నాశనముందినది. తాను ప్రయోగించిన ఔషధము యొక్క ప్రభావం ఎట్టిదో తెలియను. కనుకని భగవానుడు ధైర్యముగా నీ రోగము శమించినదా అని అడుగగలిగింది. నష్ట అని అడుగక ప్రణష్ట అని అడుగుటచే నీ అజ్ఞాన వ్యాధి సంపూర్తిగా నశించినదా అని భగవానుడు ప్రశ్నించిన వారైది.
ఓ అర్జున, పూర్వము రాజసూయోగమున నీవు ధనాదులనెట్లు జయించి తెచ్చితివో అట్లే ఇప్పుడును నీ మాయా సమ్మోహమును అజ్ఞానమును జయించి కీర్తి వహించుము అని హెచ్చరించుటకు కాబోలు ఇక్కడ భగవానుడు ధనంజయ అను పదమును వాడిను. శ్రవణాదులే ఏ ప్రకారముగా గావించవలెను అంటే ఏకాగ్ర మనసుతో గావించవలెను అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. భగవానుని ఆ ప్రశ్నకు అర్జునుడు సమాధానం ఏం చెబుతాడో రేపటి రోజున మనం తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.